వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 18. ఫస్ట్లీ అందరికీ సారీ. యాక్చువల్గా టెక్ రివైండ్ ఎపిసోడ్ ఎర్లీ మార్నింగ్ పెడతాను, మామూలుగా 10-11 గంటల పెడతాను. ఈరోజు చాలా లేట్ అవుతుంది, ఫస్ట్లీ దానికి సారీ. అండ్ గివ్ అవే కూడా నేను లాస్ట్ వీక్ అనౌన్స్ చేయాలి, లాస్ట్ వీక్ మిస్ అయింది, దానికి ఇంకొకసారి. యాక్చువల్గా 2,95,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అప్పుడు అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజు మార్నింగ్ మనకి 2,95,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. సో ఈ రోజు గివ్ అవే ప్రాసెస్ చెప్తాను. అండ్ విన్నర్స్ మాత్రం 3,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ లోకి వచ్చి పిక్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే గివ్ అవే ప్రోడక్ట్స్ అయితే అన్ని వచ్చేసినాయి, రెడీగా ఉన్నాయి. అండ్ లాస్ట్ వీక్ ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే నేను గివ్ అవే విన్నర్స్ని మన రెగ్యులర్గా కామెంట్స్ చేసే వాళ్ళకి వస్తే బాగుంటుంది అని ఒక మాట చెప్పాను. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ కామెంట్ చేసే వాళ్ళకే రావాలని కాదు, మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్, జెన్యూన్ సబ్స్క్రైబర్స్కి, మనం ఏ వీడియో పెట్టినా చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళకి వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంతేగాని నేను కామెంట్లు పెట్టే వాళ్ళకే రావాలని కాదు. సో ఇప్పుడు మేము ఏ వీడియో పెట్టినా 10,000 మంది మినిమం చూస్తారు. అట్లనే కామెంట్లు 10,000 వస్తాయంటే లేదు, మా అయితే ఒక 300-200 వస్తాయి. అంటే ఆ 200 మందికే రావాలని కాదు, ఆ 10,000 మందిలో ఎవరికి వచ్చినా నాకు హ్యాపీయే. కాకపోతే ఎవరో మూడో వ్యక్తి, అసలు మన ఛానల్ని చూడని వ్యక్తి, అసలు మన వీడియోస్ చూడని వ్యక్తి ఎవరో ఈ గివ్ అవే కోసం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఈ గివ్ అవే వెళ్ళడం అనేది నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్కి. ఎవరైతే ఎన్ని రోజులు నన్ను ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారో వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నా ఈ గివ్ అవే అనేది. ఇదేదో నేను డబ్బులు కొట్టుకొని ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు కావాలనుకుంటే, బట్ ఎవరికో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందువల్లే కొంచెం సైలెంట్గా చేస్తున్నాను గివ్ అవేని. సో గివ్ అవే ప్రోడక్ట్స్ వచ్చి మీకు లాస్ట్ టైం చెప్పాను అనుకుంటా, OnePlus Buds 3R ఇస్తున్నా. OnePlus Buds 3R ఒక 5 ప్రోడక్ట్స్ వస్తాయి. అండ్ అంబ్రెయిన్ పవర్ బ్యాంక్, 20,000 mAh పవర్ బ్యాంక్. ఇది చిన్న సైజ్, కాంపాక్ట్ సైజ్ పవర్ బ్యాంక్. అండ్ పవర్ బ్యాంకే కేబుల్ వచ్చేస్తుంది, ఇన్బిల్ట్ కేబుల్ వస్తుంది. సో ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. మిగతా అన్ని కొంచెం మరీ పెద్దగా ఇంత లావున ఉన్నాయి, అండ్ వాటిలో కేబుల్ సెపరేట్ వాడుకోవాలి. సో అన్ని విధాలుగా చూసుకొని ఇది నాకు కొంచెం బాగా అనిపించింది. యాక్చువల్గా ఇది ఏది నేను ఓపెన్ చేయాల, అన్ని సీల్డ్ బాక్సెస్. అంటే నేను ఓపెన్ చేసి అది మీకు పంపించడం కరెక్ట్ కాదనిపించింది. ఇట్లా సీల్డ్ వెళ్తేనే మీకు ఓపెన్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, గెలిచినప్పుడు. సో అందువల్ల నేను ఏది ఓపెన్ చేయడంలా. సో మొత్తం ఈ బడ్స్ ఒక 5 వస్తాయి, అండ్ పవర్ బ్యాంక్స్ ఒక 5 వస్తాయి, మొత్తం 10 ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేసి ఈ ప్రొడక్ట్స్ ని గెలుచుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తా, గ్లిమ్ లింక్ ఇస్తాను, గివ్ అవే లింక్. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ మీకు 3 టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. జస్ట్ అక్కడ యూట్యూబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మిమ్మల్ని పేరు, ఈమెయిల్ ఐడి అడుగుద్ది. ఈ పేరు, ఈమెయిల్ ఐడి ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ గివ్ అవేలో గెలిచిన తర్వాత మీకు నా తరపు నుంచి ఒక మెయిల్ వస్తుంది. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరో ర్యాండమ్ పర్సన్ నా పేరు మీద ఏదైనా మెయిల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగితే మాత్రం అస్సలు ఇవ్వద్దు. నేను కంప్లీట్ ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేదాకా మధ్యలో ఏ ఖర్చులున్నా నేను చూసుకుంటా. కొరియర్ ఖర్చులు కానీ ఎక్కడైనా ఇబ్బంది అయినా మొత్తం నాదే, కంప్లీట్ బాధ్యత నాదే. సో నేను మీ దగ్గర ₹1 కూడా తీసుకోను. ఎవరైనా నా పేరుతో మీకు మెయిల్ చేసి మిమ్మల్ని ఏదైనా డబ్బులు అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. సో మీ పేరు, ఈమెయిల్ ఐడి ఇచ్చారంటే ఒకవేళ మీరు గెలిస్తే నేను మీకు డైరెక్ట్గా మెయిల్ చేస్తాను, కాంటాక్ట్ అవుతాను. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వాలి. ఆ ఇన్స్టాగ్రామ్ బటన్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ అక్కడ మిమ్మల్ని ఇన్స్టా ఐడి అడుగుద్ది. మీ ఇన్స్టా ఐడి ఉంటుంది కదా, @ అని ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ రెండు అయితే మ్యాండేటరీ, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మూడోది, మీ దగ్గర ట్విట్టర్ ఉంటే, ఒకవేళ ట్విట్టర్ అకౌంట్ ఉంటే మాత్రం ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. ఎక్స్ట్రా ఎంట్రీ ఒకటి వస్తుంది. ట్విట్టర్ అకౌంట్ లేకపోతే ఇప్పుడు నా కోసం ఏం క్రియేట్ చేయక్కర్లేదు, ఉంటే ఫాలో అవ్వండి, లేకపోయినా పర్లా, అదేమి మ్యాండేటరీ రూల్ ఏం కాదు. కాకపోతే అది కూడా చేశారంటే మీకు మొత్తం 3 ఎంట్రీస్ పడతాయి. యూట్యూబ్ నుంచి ఒకటి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకటి, ట్విట్టర్ నుంచి ఒకటి. 3 ఎంట్రీస్ వల్ల ఏంటంటే మీకు ప్రాబిలిటీ పెరుగుద్ది. లేదు ట్విట్టర్ అకౌంట్ లేదు అనుకున్నా జస్ట్ ఈ 2 ఎంట్రీస్ ఇచ్చినా సరిపోద్ది. 2 ఎంట్రీస్లో కూడా గివ్ అవే గెలవచ్చు, ఇబ్బంది లేదు. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తే ఈ వీడియోలో నుంచి నేను ఒక 6 మందిని పిక్ చేస్తాను. 3 బడ్స్, 3 పవర్ బ్యాంక్స్, మొత్తం 6 మందిని ఈ వీడియో నుంచి పిక్ చేస్తాను. ఎందుకు 6 మందిని అంటే ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నా. సో జెన్యూన్ సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది మిస్ అవ్వచ్చు. సో నా తప్పు ఉంది కాబట్టి ఈ వీడియోలో నేను ఒక 6 మెంబర్స్ని పిక్ చేస్తాను. అండ్ 3,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యే గ్యాప్లో ఇంకా టైం పడుతుంది కదా, ఈ 3,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యే లోపు నేను ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొక లింక్ ఇస్తాను. అక్కడ మీరు ఎంటర్ అయ్యారంటే అక్కడ నుంచి ఈ 4 ప్రొడక్ట్స్ గెలవచ్చు. మొత్తం 10 ప్రొడక్ట్స్ ఇచ్చేస్తాను, కంప్లీట్ అయిపోద్ది. సో డిస్క్రిప్షన్లో గివ్ అవే లింక్ ఉంటుంది. ఆ 3 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతుండాలి, అండ్ ట్విట్టర్ అకౌంట్ మీ దగ్గర ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే లైట్, ఏం ఇబ్బంది లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరు అడిగినా ఇవ్వద్దు, నేను అడిగినా ఇవ్వద్దు. అంతా ఈ కొరియర్ ఇవన్నీ నేనే పెట్టుకుంటా, మీరు ఏం రూపాయి తీయాల్సిన పని లేదు. అండ్ 2,95,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 5,000 సబ్స్క్రైబర్స్, 5,000 సబ్స్క్రైబర్స్ మీరు కంప్లీట్ చేసేస్తే గివ్ అవే విన్నర్స్ కూడా అనౌన్స్ చేస్తాను. 3,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవగానే అనౌన్స్ చేస్తాను. అండ్ ఇంకోటి, మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో IQ 15R గివ్ అవే పెట్టాం. దాని మీద కూడా చాలా మంది అడుగుతున్నారు ఏమైంది ఆ గివ్ అవే అనేసి. అది యాక్చువల్గా మనం ఇచ్చిన గివ్ అవే కాదు, బ్రాండ్ తరపున వచ్చిన గివ్ అవే. సో కంపెనీ ఎప్పుడు చెప్తే, బ్రాండ్ ఎప్పుడు చెప్తే అప్పుడు అనౌన్స్ చేస్తా. అనౌన్స్మెంట్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ ఖచ్చితంగా నిజంగానే వెళ్ళద్ది, అదేమి ఫేక్ కాదు, స్కామ్ కాదు, నిజంగా బ్రాండ్ తరపున వెళ్ళద్ది. సో స్కామే ఉండదు, జెన్యూన్గానే. ఈ 10 మినిట్స్తో పాటు దాన్ని కూడా పిక్ చేద్దాం కుదిరితే.
మొత్తం 11 విన్నర్స్ని పిక్ చేద్దాం. దాన్ని అడుగుతాను, వాళ్ళు ఓకే అంటే అన్ని ఒకేసారి పిక్ చేస్తాను, లేకపోతే అది సెపరేట్గా ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చో ఎప్పుడో ఒకసారి సెపరేట్గా పిక్ చేస్తాను. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ హైక్స్ గురించి. ఈ వారం చాలా బ్రాండ్స్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైజెస్ హైక్ చేసింది. ఫస్ట్ వివో ఐక్యూ, ఈ 2 ఫోన్స్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైజెస్ హైక్ చేసింది. ఇవి ఆల్రెడీ హైక్ చేసింది ఇంతకు ముందు, ఇప్పుడు మళ్ళీ పెంచుతుంది. వివో T4R, ఐక్యూ Z10, Z10R వీటి మీద 2,000 రూపాయలు ప్రైస్ పెంచింది. సో ఇప్పుడు ఐక్యూ Z10 అయితే ఏకంగా 25,000 రూపాయలకి వెళ్ళింది. అది అసలు చాలా ఎక్కువ ఆ ప్రైస్ కి. 20,000 లోపు వస్తే మంచి ఫోన్ అది. 22 కూడా ఓకే అనుకున్నాం కానీ 25,000 రూపాయల దాకా వచ్చేసింది. అండ్ ఐక్యూ Z10X, వివో T4X మీద 6GB ర్యామ్ అయితే 1,500 రూపాయలు పెరిగింది. 8GB ర్యామ్ అయితే 2,500 పెరిగింది. చాలా ఎక్కువని. ఈవెన్ పోకో కూడా కొన్ని ఫోన్స్ మీద ప్రైస్ పెంచింది. పోకో C75 మీద 500 రూపాయలు పెంచింది. అండ్ పోకో C85, పోకో M7 ప్లస్ మీద 1,000 రూపాయలు ప్రైస్ పెంచింది. అండ్ పోకో F7 మీద 2,000 రూపాయలు ప్రైస్ పెంచింది. సో ఇప్పుడు పోకో F7 బేస్ మోడల్ 36,000 రూపాయలకి వెళ్ళింది. అది ఇంతకుముందు 30,000 రూపాయల లోపు ఉండేది. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ కూడా 30,000 రూపాయల లోపు ఉండింది. అదొక్క ఫోనే వచ్చేది. ఐక్యూ Neo 10, OnePlus Nord 5 ఇవన్నీ పెరిగిపోయినాయి. అదొక్కటి 30,000 లోపు ఉండేసరికి ఆ ప్రైస్ లో గేమింగ్ ఫోన్ అయినా, ఒక మంచి ఆల్రౌండర్ అయినా పోకో F7 చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు ఇది ఎత్తుకెళ్ళి 36 పెట్టారు. చాలా ఎక్కువ అవుతున్నాయి ప్రైజెస్. ఈవెన్ సామ్సంగ్ కూడా కొన్ని ఫోన్స్ మీద ప్రైస్ పెంచింది. సామ్సంగ్ A56, A36, F17 ఈ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైజెస్ హైక్ చేసింది. సో మీకు అర్జెన్సీ ఉంది, ఏదైనా ఫోన్ ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొనడానికి ట్రై చేయండి. మీరు లేట్ చేసే కొద్దీ స్మార్ట్ ఫోన్ ప్రైస్ పెరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పట్లో లాగేది కాదు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా దీనికి సంబంధించిందే. కౌంటర్ పాయింట్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. లాస్ట్ 13 yearsగా ఇయర్ ఆన్ ఇయర్, అంటే ఈ ఇయర్ కన్నా ముందు సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అయితే ఈ రిపోర్ట్లో ఎప్పుడు లేనంతగా 2026లో ఈ సంవత్సరంలో 12% మార్కెట్ షేర్ పడబోతుంది. స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ 12% తగ్గబోతుంది. ఇది లాస్ట్ 13 yearsలో ఎప్పుడు జరగల. 2013 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ ఇంతలా ఫాలో అవ్వాల. ఇదే ఫస్ట్ టైం. దాదాపు 12% వరకు స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గబోతున్నాయి. అంటే స్మార్ట్ ఫోన్స్ కొనే వాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే ర్యామ్లు, స్టోరేజ్లు ఎట్లా అసలు దారుణంగా పెరుగుతున్నాయి. ఇంత పెట్టి స్మార్ట్ ఫోన్స్ కొనేవాళ్ళు లేరు, ఇప్పుడు తగ్గిపోయారు. అసలు స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునేవాడు కూడా ఎందుకు ఇప్పుడు ఇంత ప్రైసెస్ లో కొనడం అవసరమా, వెయిట్ చేద్దాం, ఒక 6 నెలల్లో సెప్టెంబర్లో సేల్ వస్తుంది కదా, ఆ సేల్లో కొనుక్కుందాం, ఇప్పుడు ఎందుకు తొందర అనేసి చాలా మంది కొనడం మానేశారు ఫోన్స్. సో దీనివల్ల అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ హైక్స్ అనేవి 2027 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఇది ఇలాగే పెరుగుతూ ఉంటాయంట. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా పెరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఏమన్నా కొంచెం కూల్ ఆఫ్ అవ్వచ్చు, కానీ ప్రైజెస్ డౌన్ అయితే అవ్వవు. గుర్తుపెట్టుకోండి, ప్రైజెస్ డౌన్ అవ్వవు. అక్కడ కొంచెం స్టేబుల్ అవ్వచ్చు. అప్పటి వరకు పెరుగుతా పోద్ది, అక్కడ కొంచెం స్టేబుల్ అవ్వచ్చు, స్టేబుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రైజెస్ తగ్గడం అనేది జరగదు, ఎప్పటికీ జరగదు. సో ప్రిపేర్డ్గా ఉండండి. స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ కానీ, ఈ ల్యాప్టాప్స్ కానీ, పీసీస్ కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇంకేం చేయలేము, ప్రైజెస్ అలా ఉన్నాయి మరి. అండ్ నెక్స్ట్ న్యూస్ వన్ ప్లస్ నుంచి 2 న్యూస్లు ఉన్నాయి. ఒకటి OnePlus 15R, ఇది రీసెంట్ గా లాంచ్ అయింది, ఒక 2 months బ్యాక్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రైస్ హైక్ చేయబోతున్నారు వెరీ సూన్. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు, కానీ నాకైతే వెబ్సైట్ లో నార్మల్ ప్రైసే కనిపిస్తుంది. ఎప్పుడైనా మారొచ్చు, రాత్రి కూడా మారిపోవచ్చు. ప్రస్తుతానికి బేస్ మోడల్ 47,999 అమ్ముతున్నారు. దీన్ని 51,999 4,000 రూపాయల ప్రైస్ పెంచిపోతున్నారు. 52,000 రూపాయలు చేస్తారు. అండ్ టాప్ మోడల్ 57,000 రూపాయలు చేస్తారు. సో OnePlus 15R కొనే ఉద్దేశం ఉంటే మాత్రం వెంటనే వెరీ సూన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ ఎప్పుడైనా మారిపోవచ్చు, సెకండ్ అట్ట మారిపోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా OnePlus నుంచే. చైనాలో OnePlus 15T వెరీ సూన్ తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఫోటోస్ లీక్ అయినాయి. అండ్ అఫీషియల్ గా బ్రాండ్ కూడా ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఫోన్ అయితే చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఇది ఐఫోన్ ని కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఆ డిజైన్ బ్యాక్ సైడ్ మాడ్యూల్ ఉంది కదా, కెమెరా మాడ్యూల్, అది ఐఫోన్ కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ 7500 mAh బ్యాటరీతో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే, ఈ 165Hz రిఫ్రెష్ రేటు అన్నిట్లో ఉన్నట్టే. అండ్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా. దీన్ని యూజ్ చేసి 3.5x లో జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. దీన్ని ఇండియాలోకి OnePlus 15S గా లాంచ్ చేస్తారు. కాంపాక్ట్ సైజ్ ఫోన్, 6.3 inch డిస్ప్లే ఉంటుంది. సో చూద్దాం ఏ ప్రైస్కి లాంచ్ చేస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ గవర్నమెంట్ నుంచి. ఈ రోజు మార్చి 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ సిమ్ బైండింగ్ ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈ సిమ్ బైండింగ్ అంటే ఏంటో మనం ఒక టెక్ రివెంట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. ఇది ఏంటంటే మనం మన ఫోన్ లో వాట్సాప్ యూజ్ చేస్తుంటాం. సో ఇదే వాట్సాప్ ని మనం లింక్ డివైస్ లో కానీ, లేదంటే వెబ్ వాట్సాప్ లో కానీ, వేరే డివైస్ ల్యాప్టాప్ లో కానీ, వేరే దానిలో యూజ్ చేస్తూ ఉంటాం, ట్యాబ్ లో కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ మెసేజింగ్ యాప్స్, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇలాంటి మెసేజింగ్ యాప్స్ సిమ్ దేనిలో అయితే ఉంటుందో, ఆ నంబర్ ఉన్న సిమ్ కార్డు ఏ డివైస్ లో అయితే ఉంటుందో ఆ డివైస్ లో మాత్రమే పనిచేస్తుంది. మీరు లింక్ డివైస్ లో కానీ, వెబ్ వాట్సాప్ లో కానీ లాగిన్ చేసుకుంటే వితిన్ 6 hours లో లాగౌట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోద్ది. సో మీరు ఎవ్రీ 6 hours కి మళ్ళీ లాగిన్ అవుతా ఉండాలన్నమాట. ఇదో పెద్ద తలకాయ నొప్పి. అంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే మంచిదే కాదనలా, బట్ చాలా మంది యూజర్స్ ఉంటారు, లైక్ ట్యాబ్ యూజ్ చేస్తుంటారు, వైఫై ఓన్లీ ట్యాబ్స్ ఉంటాయి.
అంటే దానిలో సిమ్ ఉండదు, ఓన్లీ వైఫై మీద రన్ చేస్తుంటారు. సో అవేంటంటే ఆబ్వియస్గా లింక్ డివైస్ వాడాల్సిందే, తప్పదు. సో అలాంటి ట్యాబ్స్ ఏంటంటే ప్రతి 6 గంటలకి లాగౌట్ అయిపోతుంటాయి, మీరు లాగిన్ చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ ల్యాప్టాప్స్ ఉంటాయి, పీసీలు ఉంటాయి, వాటిలో కూడా అంతే లాగౌట్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ 6 అవర్స్కి లాగిన్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం పెద్ద తలనొప్పే, కాకపోతే సెక్యూరిటీ పరంగా కొంచెం మంచి విషయమే. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఐక్యూ నుంచి. ఐక్యూ వెరీ సూన్ ఐక్యూ Z11X ని తీసుకురాబోతుంది. ఇది బడ్జెట్ ఫోను, ఐక్యూ Z10X వచ్చింది కదా, ఆ టైప్ ఆఫ్ ఫోన్ ఇది. రీసెంట్ గా ఇది గీక్ బెంచ్ లో స్పాట్ అయింది. దీని ఫస్ట్ లుక్ కూడా అమెజాన్ లో వీటి ఫోటోస్ కూడా కనిపిస్తున్నాయి, కమింగ్ సూన్ అని. ఫోన్ అయితే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది, సేమ్ డిజైన్ కూడా కొంచెం ఐక్యూ Z10X లానే కనిపిస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది డిస్ప్లే కూడా ఇది IPS LCD డిస్ప్లే తో వస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ బ్యాటరీ ఈసారి పెంచుతారు, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఇంతకు ముందు ఉన్నట్టే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, IP69 రేటింగ్ తో వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ అయితే బేస్ మోడల్ ఎట్లా కాదన్నా ఒక 17,000 to 18,000 రూపీస్ లో లాంచ్ అవ్వచ్చు. కార్డ్ ఆఫర్స్ అయ్యి కలుపుకొని ఒక 15,000 రూపాయల దగ్గర ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15,000 రూపాయలైనా ఎక్కువే, LCD డిస్ప్లేకి అంత పెట్టాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి, ఇంకేం చేయలేము. అండ్ నెక్స్ట్ న్యూస్ పోకో నుంచి. పోకో X8 సిరీస్ వెరీ సూన్ ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. పోకో ఇండియా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేశారు. బాగా ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకే నెక్స్ట్ ఏం రాబోతుందో తెలుస్తుందని. నెక్స్ట్ దగ్గర X హైలైట్ చేస్తున్నారు, అంటే మోస్ట్లీ X సిరీసే. పోకో X8 Pro, పోకో X8 Ultra ఈ రెండు వస్తాయని చెప్పి రూమర్స్ వినిపిస్తున్నాయి. పోకో X8 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్తో వస్తుంది. పోకో X8 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది ఇంకా ప్రైస్ చాలా ఎక్కువ వెళ్ళిపోద్ది, సో 40,000 పైకి వెళ్ళిపోద్ది, ఈజీగా వెళ్ళిపోద్ది. సో చూద్దాం, ఇది మార్చ్ మిడిల్లో లాంచ్ అవ్వచ్చు. ఒకవేళ రివీల్ చేస్తే మనం దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ న్యూస్ నథింగ్ నుంచి. నథింగ్ ఫోన్ 4A ఫస్ట్ లుక్ అఫీషియల్గా రివీల్ చేసింది. ఈ ఫోన్ చూడడానికి విధంగా ఉంటుంది. ఇది మొత్తం 5 కలర్స్లో వస్తుంది. ప్రస్తుతానికి అయితే వైట్, పింక్ ఈ రెండు అఫీషియల్గా రివీల్ చేశారు, మిగతా కలర్స్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ ఫోన్ మీద అసలు ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఏంటి ఫీచర్స్ ఏంటి, ఆ గ్లిఫ్ బార్, కొత్తగా గ్లిఫ్ బార్ తీసుకొచ్చారు. సో గ్లిఫ్ బార్ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను, పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ S26 సిరీస్ని లాంచ్ చేసింది కదా, అయితే ఇండియాలో బేస్ మోడల్స్ S26, S26 Plus ఈ రెంట్లో Exynos 2600 ప్రాసెసర్ తెచ్చింది కదా. చాలా కంట్రీస్ లో ఈ Exynos 2600 వచ్చింది. కాకపోతే కొన్ని కంట్రీస్ లో లైక్ US కానీ, జపాన్ కానీ, చైనా కానీ, ఈ 3 కంట్రీస్ లో బేస్ మోడల్ S26, S26 Plus లో కూడా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏదైతే అల్ట్రాలో యూజ్ చేశారో అదే ప్రాసెసర్ని బేస్ మోడల్స్లో కూడా ఈ 3 కంట్రీస్లోనే తెస్తున్నారు. రిమైనింగ్ అన్ని కంట్రీస్లో Exynos ప్రాసెసర్తోనే ఈ బేస్ మోడల్స్ లాంచ్ అవుతాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో S26 అల్ట్రా రివ్యూ ఖచ్చితంగా వస్తుంది. నేను దీన్ని ప్రీ ఆర్డర్ చేశాను, అఫీషియల్ వెబ్సైట్లో ప్రీ ఆర్డర్ చేశాను. అండ్ S26 ఒకవేళ వస్తే వస్తుంది, బ్రాండ్ పంపిస్తామని చెప్పారు. ఒకవేళ పంపిస్తే S26 రివ్యూ వస్తుంది, లేదు పంపించలేదంటే అల్ట్రాని ఎలాగో ప్రీ బుక్ చేశాయి కాబట్టి S26 అల్ట్రా మనం ఓపెన్గా మాడుకుందాం. S26 కూడా ఓపెన్గా మాడుకుందాం. కాకపోతే అది వస్తుందా లేదా గ్యారంటీ లేదు, మన చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు. చాలా బ్రాండ్స్ పంపిస్తాయంటాయి, లాస్ట్ మంత్ దాకా వెయిట్ చేస్తాం, మన చేతికి రాదు ఫోను. సో చూద్దాం, వస్తే మటుకు చేస్తాను, లేకపోతే S26 అల్ట్రా రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ Xiaomi నుంచి. Xiaomi ఫ్లాగ్షిప్ ఫోన్స్ Xiaomi 17, Xiaomi 17 Ultra ఈ రెండు ఫోన్స్ ని ఇండియాలోకి మార్చ్ 11th రోజు అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్స్ ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయినాయి. ఛానల్లో స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ Xiaomi 17 మీకు ఏకంగా 1,10,000 రూపాయలకు లాంచ్ చేశారు. Xiaomi 17 Ultra 1,60,000 రూపాయలకు లాంచ్ చేశారు. ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంత పెట్టి ఇండియాలో Xiaomi ఫోన్స్ ఎవరైనా కొంటాడా అంటే డౌటే, అసలు దానికి అంత మార్కెట్ లేదు. సో మోస్ట్లీ చూద్దాం ఇది ఏ ప్రైస్కి తెస్తారో, దానికి సేల్స్ ఎలా ఉంటాయో. అండ్ నెక్స్ట్ న్యూస్ స్టోరేజెస్ గురించి. నార్మల్గా మన ఫోన్స్లో UFS 4.1, UFS 4.0 స్టోరేజెస్ వింటుంటాం కదా. అయితే దీని నెక్స్ట్ వర్షన్ UFS 5.0ని వెరీ సూన్ తీసుకురాబోతున్నారు. నార్మల్గా UFS 4.0 కానీ 4.1 కానీ అరౌండ్ 5 GB per second మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ ఉంటుంది. ఈ UFS 5.0 అయితే ఏకంగా 10 GB per second మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ ఉంటుంది, అంటే డబుల్ అనమాట. UFS 4.0 కన్నా డబుల్ ఉంటుంది, అంటే స్పీడ్ కూడా డబుల్ ఉంటుందని కాదు, జస్ట్ మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ మారుద్ది. మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ అంటే దాని మ్యాక్సిమం కెపాసిటీ అనమాట, అది ఎంతవరకు ఇవ్వగలదు అనేది మ్యాక్సిమం బ్యాండ్విడ్త్. సో ప్రతి ఫోన్లో మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ టచ్ అవుద్దా అంటే టచ్ అవ్వదు. కొన్ని 10% ఉంటాయి, 20% ఉంటాయి, మ్యాక్సిమం ఏది టచ్ అవ్వదు. జస్ట్ థియరిటికల్గా UFS 4.0 కన్నా UFS 5.0 మ్యాక్సిమం బ్యాండ్విడ్త్ డబుల్ ఉందన్నమాట.
దీనివల్ల మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఫాస్ట్ ఉంటాయి అండ్ హై పర్ఫార్మింగ్ యాప్స్ ఉంటాయి కదా, అవి ఇంకా స్మూత్గా రన్ అవుతుంటాయి అండ్ 4K కానీ 8K వీడియో రికార్డింగ్ కానీ ఇంకా స్టేబుల్గా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇప్పుడే రాదు, మోస్ట్లీ 2026 ఎండింగ్లో కానీ 2027లో కానీ ఈ UFS 5.0ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ యాపిల్ నుంచి బ్లూమర్గ్ చేసిన రిపోర్ట్ ప్రకారం యాపిల్ ఒక టచ్ స్క్రీన్ మ్యాక్బుక్ మీద వర్క్ చేస్తుంది. ఈ డిస్ప్లే అనేది టచ్ డిస్ప్లే, మీరు ఫింగర్తో టచ్ చేసి ఒక ట్యాబ్ ఎట్లయితే మీరు యూజ్ చేస్తారో అలా ఈ మ్యాక్బుక్ డిస్ప్లేని కూడా మీరు టచ్ చేయొచ్చు. ఇది ఓలెడ్ టచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ మ్యాక్బుక్ లో డైనమిక్ ఐలాండ్తో వస్తుంది. ఇంతకుముందు నాచ్ ఉండేది కదా, నాచ్ తీసేసి ఇది డైనమిక్ ఐలాండ్తో వస్తుంది. ఇది మోస్ట్లీ ఈ ఇయర్లోనే తీసుకురావచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. మోస్ట్లీ ఇయర్ ఎండ్ లోపు ఈ టచ్ మ్యాక్బుక్ ని వెరీ సూన్ వీళ్ళు తీసుకురావచ్చు. అండ్ మార్చ్ 5వ తారీఖు యాపిల్ ఈవెంట్ ఒకటి ఉంది. ఈవెంట్లో వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. iPhone 17e వస్తుంది అండ్ ఐప్యాడ్స్ వస్తాయి. iPad Air M4 చిప్తో వస్తుంది అండ్ iPad 12th జనరేషన్ వస్తుంది అండ్ మ్యాక్బుక్స్ వస్తాయి. M5 Pro, M5 Maxతో మ్యాక్బుక్స్ వస్తాయి అండ్ బడ్జెట్ మ్యాక్బుక్ మీకు ఇంతకుముందు చెప్పా కదా, తక్కువ రేట్లో ఒక మ్యాక్బుక్ తీసుకురావచ్చు అనేసి. సో అది కూడా ఈవెంట్లో అన్వీల్ చేయొచ్చు. సో చూద్దాం, మార్చ్ 5వ తారీఖు ఇవన్నీ అనౌన్స్ చేశాక నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీంతో పాటు యాపిల్ HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్స్తో కొలాబ్ అయ్యి ఇండియాలోకి యాపిల్ పే తీసుకురావడానికి ట్రై చేస్తుంది. యాపిల్ పే అంటే మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవి ఎలా అయితే పేమెంట్స్ చేయడానికి యూజ్ చేస్తామో సేమ్ అలాగే యాపిల్ పే కూడా ఉంటుంది. సో ఇది వెరీ సూన్ ఇండియాలోకి తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ రియల్మీ నుంచి రియల్మీ నార్జో పవర్ అని ఒక కొత్త ఫోన్ తీసుకురాబోతుంది. ఇది మార్చ్ 5వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. సో ఇదేమి కొత్త ఫోన్ కాదు, ఇది సేమ్ రియల్మీ P4 పవర్ ఉంది కదా, 10,000 mAh బ్యాటరీ ఫోను. సేమ్ అదే ఫోన్ని నార్జో పేరుతో రీబ్రాండ్ చేసి అమెజాన్లో అమ్ముతారు. ఈ నార్జో పవర్ అమెజాన్లో అమ్ముతారు, P4 పవర్ ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. సో రెండు సేమే, ఏది తక్కువకి వస్తే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ మోటో నుంచి మోటో Edge 70 ఫ్యూజన్ ఇండియాలో మార్చ్ 6th రోజు లాంచ్ చేస్తున్నారు. సో పోస్టర్స్లో అయితే ఒక 3 కలర్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్, ఐస్ బ్లూ అండ్ బ్లాక్. ఈ 3 కలర్స్లో రావచ్చు. దీని స్పెసిఫికేషన్స్ మీకు తెలిసిందే, స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 50 MP మెయిన్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. సో చూద్దాం ఇది ఏ ప్రైస్లో లాంచ్ చేస్తారో. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం లాంచెస్ దగ్గరికి వస్తే ఈ వారం సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ S26 సిరీస్ లాంచ్ అయ్యాయి. సామ్సంగ్ S26 బేస్ మోడల్ 88,000 రూపీస్కి లాంచ్ చేశారు. S26 ప్లస్ 1,20,000 రూపీస్కి లాంచ్ చేశారు. S26 అల్ట్రా 1,40,000 రూపీస్కి లాంచ్ చేశారు. ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 256GB ప్రైస్కే 512GB ఇచ్చేస్తున్నారు. సో మంచి విషయం. ప్రీ ఆర్డర్ నిన్నటితో అయిపోయింది అనుకుంటా. మీకు మార్చ్ 6th నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తారు. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. S26 ప్లస్ అయితే అసలు వేస్ట్. పాత జనరేషన్స్ చాలా బెటర్ ఉన్నాయి, అంత అప్గ్రేడ్స్ కూడా ఏం లేవు. ఇంకా మీకు పాత జనరేషన్ ఇంకా తక్కువకు దొరుకుతున్నాయి. సో ఈ రెండు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు iQOO 15R లాంచ్ అయింది. అది 8GB ర్యామ్ 256GB మోడల్ 45,000 రూపీస్కి లాంచ్ చేశారు. 4,000 రూపీస్ కార్డ్ ఆఫర్ ఇచ్చారు. సో బేస్ మోడల్ 41,000 రూపీస్కి వస్తుంది. ప్రైస్ అయితే ఓకే, బాగానే ఉన్నాయి. అండ్ కెమెరా మీద కూడా వాళ్ళు అప్డేట్ ఇస్తా అని చెప్పారు, అందుకే నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. వన్స్ కెమెరా అప్డేట్ ఇచ్చిన తర్వాత OnePlus 15Rతో కంపేర్ చేద్దాం. సో కంపేర్ చేసి ఏ ప్రైస్కి ఏది బాగుంది, ఏది తీసుకోవచ్చు అనేది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.